ఐ నెవర్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. నేను మనుషుల ముందు ఎప్పుడు ఏడవను. నా భర్త ముందు కూడా చాలా అరుదు. నా బిడ్డల ముందు అసలు ఎప్పుడు కనపడలేదు. కానీ దేవుని సన్నిధిలో ఐఎమ్ రియలీ టఫ్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. అందరూ చూస్తే అసలు ఏంటి మేము ఇక్కడేమో ఇంత సాఫ్ట్గా ఉంటుంది, బట్ ఐఎమ్ రియలీ టఫ్. ఐ డు నాట్ క్రై. నేను మామూలుగా ఏడవనండి. కానీ దేవుని సన్నిధి ఎంత బలముగా ఉంటుందంటే, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటా ఉంటానో నాకు ఇంకా ఏం ప్రార్థన రాదు. కేవలము మూలుగులతో ఏడుపుతో కూడిన ప్రార్థన మాత్రమే వస్తుంది. ఇంకా మాటలు కూడా రావు. ఆ ఏడుస్తూ 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 ప్రార్థన చేసిన తర్వాత ఎంతసేపు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడో అంతసేపు వెళ్తాను. ఇంకొక పాయింట్ అంటే మామూలుగా చెప్తున్నాను, సాటిస్ఫాక్షన్ అనేది రాకూడదు విశ్వాస జీవితంలో. భక్తి జీవితంలో నేను తృప్తి పొందాను అనంతవరకు వచ్చారనుకోండి, విశ్వాస జీవితం చల్లారిపోతుంది. ఆ సమయంలో దేవుని ఆత్మకార్యం జరుగుతున్నప్పుడు యూ ఫీల్ కంటెంట్. ఎంతమందికి తృప్తి నేను పొందుకున్నాను, నా భారం అంతా తేలిక అయిపోయింది, నేను విడిపించబడ్డాను అన్న అనుభవం ఉంటుంది కదా. ఆ అనుభవం వచ్చేంత వరకు నేను దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉంటాను, ఏడుస్తుంటాను. ఏ ప్రార్థన భారం ఉండదు. ఐ డోంట్ నో వై.